ఆర్పి క్రియేషన్స్ ఫీల్ మై లవ్ ఈ సబ్జెక్టు 2 ఇయర్స్గా మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు దసరాకు ఓపెన్ అయింది. ఇలాగే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి మా షెడ్యూల్ ఇక్కడ ఒక 15 డేస్, డిసెంబరు, జనవరి మలేషియాలో ఒక 20 డేస్, అగైన్ మళ్ళీ హైదరాబాదు. జనవరి పిక్చర్ ఫినిష్ అవుతుంది. ఫిబ్రవరి పోస్ట్ ప్రొడక్షన్, మార్చిలో సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం. రాము నా దగ్గర దాదాపు ఒక 17 ఇయర్స్ నా అసిస్టెంట్గా, స్క్రిప్ట్ రైటర్గా నేను రాసిన 189 ఫిలిమ్స్లో దాదాపు 150 ఫిలిమ్స్ నాకు రాశాడు. చాలా వాటికి స్క్రీన్ ప్లే, స్టోరీలో నాతో పాటు పనిచేశాడు. చాలా పిక్చర్ మంచి సూపర్ హిట్ సినిమాలకి డైలాగ్స్లో నాకు కోఆపరేట్ చేశాడు. ఫస్ట్ టైం తను కథ తయారు చేసుకున్నాడు, మంచి స్క్రీన్ ప్లే చేసుకున్నాడు. దర్శకత్వం వహించడానికి ప్రసాద్ గారు, గౌడ్ గారు, సుధాకర్ గారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తను సద్వినియోగపరుచుకుంటూ స్క్రీన్ ప్లేని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ఎక్స్ట్రాడినరీ ఫీల్తో వర్కౌట్ చేసిన సబ్జెక్ట్ ఇది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ, రొమాంటిక్. దీనిలో నందు గారి క్యారెక్టర్ చాలా టిపికల్గా, చాలా న్యాచురల్గా ఉంటుంది. అలాగే హీరోయిన్ది మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ బబ్లీ క్యారెక్టర్. టోటల్ ఎంటర్టైన్మెంట్ మెయిన్గా బేస్ చేసిన మూవీ. చాలా రోజులకి దాదాపు 4 ఏళ్ళగా నేను తెలుగులో సినిమా రాయలేదు. కన్నడ చేసుకుంటున్నాను, హిందీ చేసుకుంటున్నాను. అలాంటి మహారథ్ తర్వాత నేను రాస్తున్న సినిమా ఇదే. నా దగ్గర పనిచేసిన రాము సూపర్ హిట్ అవ్వాలని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్స్ని, రాముని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాంగ్స్ అన్నీ కంపోజ్ చేశాము. రికార్డింగ్ మేబీ నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాం రికార్డింగ్. అలాగే నందు గారు మాకు చాలా కోఆపరేట్ చేస్తారనుకుంటున్నాము. బట్ చేస్తారు మోస్ట్లీ. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఎవ్రీబడి అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఈ సక్సెస్ అయితే మాకు, హీరో గారికి, అందరికీ పేరు రావాలి, మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Firstly, I would like to wish all of you a very happy Dussehra, and I'm really happy that all of you have gathered for the opening of my film today. Such an auspicious day today, and I'm really lucky that my film's opened today in such a nice day. And I'm very excited about this project. As the title says, Feel My Love. You all know what kind of a film it's going to be. It's going to be a very light comedy and a youthful and a romantic, bubbly, an enjoyable film, a complete entertainer which everybody would enjoy. So I just seek everybody's blessings. This is my 3rd film in Telugu, and I'm trying my level best. And I just seek everybody's blessings, and thanks a lot. నా పేరు నందు. సో ఫీల్ మై లవ్ లేటెస్ట్గా రీసెంట్గా నేను నా అబద్ధం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాలో నా పర్ఫార్మెన్స్ చూసా, మరి ఏం నచ్చో మొత్తానికి డైరెక్టర్ గారు నా కథ చెప్పడం జరిగింది. నాకు చాలా నేను ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి నా లుక్లో కూడా చాలా డిఫరెన్స్ ఇచ్చారండి. అంటే ఇప్పుడున్న దానికి నా హెయిర్ స్టైల్ కానీ, ద హోల్ లుక్, కలర్స్ కాంబినేషన్స్ కానీ, సినిమా కూడా పోస్టర్స్ ఎంత ఫ్రెష్గా, కలర్ఫుల్గా ఉన్నాయో డెఫినెట్గా సినిమా కూడా అంతే కలర్ఫుల్గా, రిచ్గా చాలా బాగుంటుంది. బికాస్ మా కథ అలాంటి భారీతనాన్ని డిమాండ్ చేస్తుందండి. అండ్ నేను ప్రసాద్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. బికాజ్ నాకున్న మార్కెట్ కంటే కూడా, నాకున్న ఆల్రెడీ ఇమేజ్ కంటే కూడా వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా ఖర్చు పెట్టే పద్ధతి కానీ, నన్ను పోర్ట్రే చేసే పద్ధతి చాలా హై స్కేల్లో చేయబోతున్నారు. మీ అందరికీ తెలుస్తుంది డెఫినెట్గా. పోస్టర్స్లోనే మీరు అది చూసి ఉంటే చాలా ఫ్రెష్నెస్ ఉంది. సో సినిమా కూడా ఇంతే కలర్ఫుల్గా, అందంగా ఉంటుంది. దీని కెమెరామెన్ వచ్చేసి సుధాకర్ రెడ్డి గారు చేస్తున్నారండి. ఆయన 2 times నంది అవార్డ్స్ విన్నర్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్. అండ్ డైరెక్టర్ రామ్ గారు చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్. అంతకుముందు చేసిన సుకుమార్ గారి దగ్గర కూడా వాళ్ళు కలిసి చేశారు హనుమాన్ జంక్షన్ అదంతా కూడా. సో బోయపాటి సీను గారి దగ్గర, సుకుమార్ గారి దగ్గర వీళ్ళందరూ కలిసి పనిచేశారు. సో ఈయన కథ చెప్పిన తర్వాత నా వంతు ప్రయత్నంగా నేను అందరినీ కనుక్కుంటే కనుక రామ్ గారు చాలా మంచి డైరెక్టర్, మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి చేశారు. సో నాకు ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ అవుతుంది మా ఫీల్ మై లవ్ అనే సినిమా. అండ్ ఈ టైటిల్ వచ్చేసి ఆర్యాలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ నుంచి బేస్ చేసుకుని తీసుకున్నాము. అండ్ ఈ టైటిల్ మాకు ఇచ్చిన మరొకరికి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. వేరే బ్యానర్లో రిజిస్టర్ అయి ఉన్నా కూడా మేము అడిగిన వెంటనే ఇచ్చారు కోఆపరేట్ చేసి. సో వాళ్ళకు కూడా మీడియా ముఖంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఫీల్డ్ కొత్తగా వస్తున్నాము, అయినప్పటికీ రాము మాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం.
అబ్బాయి నెమ్మదనం కానివ్వండి 20 సంవత్సరాల నుంచి మన తోటపల్లి మధు గారి దగ్గర ఉన్నారు, అప్పుడాల నుంచి నాకు తెలుసు. అతను చెప్పిన కథ వైను మాకు బాగా నచ్చింది. ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. రేపు మళ్ళీ ఇదే విజయదశమికి మళ్ళీ ఇదే డైరెక్టరు ఇదే హీరోయిన్తో మేము మళ్ళీ సినిమా తీస్తాం, ఆ నమ్మకం మాకుంది. ఈ సినిమా ప్రతి సీను సన్నివేశం ఆశయంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఎక్కువ ఆశయానికే ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి 100% ఈ సినిమా సక్సెస్ఫుల్ అవుతున్న నమ్మకం. దీని బడ్జెట్ విషయంలో కానీ వెనుకాడే సమస్య లేదు. ఎంతైనా సరే రిచ్గా మా డైరెక్టర్ అనుకున్న ప్రకారం అనుకున్న రీతిలో అనుకున్న టయానికి చేసి అనుకున్న టయానికి రిలీజ్ చేస్తామని సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ విరమించు. కథ అంతా బాగా నచ్చింది మాకు. రాము గారు 2-3 సార్లు మాకు వినిపించారు ఈ స్టోరీ, అందువల్ల బాగా నచ్చింది. ఈ సినిమాని బాగా సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను.